హాయ్ అండి. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు క్రియేట్ విత్ సిరికడలి. ఇవాళ ఒక కొత్త న్యూ స్నాక్స్ రెసిపీ అండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. కేవలం 5 నిమిషాల్లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా ఉంటాయి. నార్మల్‌గా మన ఇంట్లో ఇడ్లీలు అనేవి కొద్దిగా ఎక్కువగా చేసుకున్నప్పుడు మిగిలిపోతూ ఉంటాయి. అలానే చల్లగా అయినా కూడా అంత ఇష్టంగా తినరు కదండీ! అప్పుడు వీటిని 5 నిమిషాల్లో స్నాక్స్ లాగా టేస్టీగా ప్రిపేర్ చేయొచ్చు. ఇలా ఇడ్లీలు మిగిలిపోయిన వాటిని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ఇడ్లీలన్నిటిని మనం కొద్దిగా వేడిగా ఉన్న ఆయిల్‌లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది వేడిగా ఉండాలండి. వేడి నూనెలో వీటిని వేసి మనం ఫ్రై చేసుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెడితే ఇడ్లీలు అనేది ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయండి. అందుకని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి 5 మినిట్స్ అన్నా టైం పడుతుందండి. చూడండి, ఇలా ఇడ్లీ అనేది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లేకపోతే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. ఇలా మంచిగా ఫ్రై అయినప్పుడు ఆయిల్ అనేది ఇడ్లీలు అనేది వదిలేస్తాయన్నమాట. ఇలా మొత్తం మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇందులోంచి తీసేసుకొని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి సీజనింగ్ కోసం ఒక స్పూను కారం, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్, అలానే కొద్దిగా సాల్ట్‌ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వీటి మీద చల్లుకొని కలుపుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న వాటిని తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇడ్లీలంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా స్నాక్స్ లాగా చేసి పెట్టండి. చాలా టేస్టీగా తినేస్తారు. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.